ఇంధన అవసరాలు, తగ్గుతున్న సహజ వనరులు, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలపై ప్రజలు అవగాహన పెంచుకుని సహజ ఇంధన వనరులను కాపాడుకోవాలని హిందూ హైస్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు అన్నారు. జాతీయ ఇంధన వనరుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కేబీఎన్ కళాశాల ఎన్సీసీ విభాగం, ఆర్మీ, ఎయిర్వింగ్ విభాగాల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన నారాయణరావు మాట్లాడుతూ, నమస్కారం. మరి ఈ రోజున ఎనర్జీ కన్జర్వేషన్ డే సందర్భంగా కేబీఎన్ కాలేజీలో ఉన్నటువంటి ఎన్సీసీకి సంబంధించినటువంటి ఆర్మీ వింగు అలాగే ఎయిర్ వింగు ఇద్దరు కూడా సంయుక్తంగా మరి ఈ ఎనర్జీని ఎలా మనం సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉన్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ మరి దానికి ఆల్టర్నేటివ్గా మనం బొగ్గు మీదో లేకపోతే ఆయిల్స్ మీదో ఆధారపడి ఎంతో కాలం మనుగడ సాధించలేం. మరి అలాగే నీటి మీద ఆధారపడటం, బొగ్గు మీద ఆధారపడి పవర్ అనేది జనరేట్ చేయటం కానీ ఇలాంటి వనరులన్నీ కూడా రాను అవి తరిగిపోతూ ఉన్నాయి. ఆ తరిగిపోతున్న దాన్ని బట్టి కొంతకాలం తర్వాత మరి రానున్న తరాలకి మరి ఈ బొగ్గు నిల్వలైనా సరే, నీటి సౌలభ్యం అయినా సరే, అన్ని ఆయిల్స్ అయినా సరే ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకి మనం సమగ్రంగా సరిపోను అందించాలంటే అది కష్టసాధ్యమైనటువంటి విషయం. అందువల్ల మనం రెన్యూబుల్ ఎనర్జీ అంటే మనకి సూర్యశక్తి లాంటిది, సూర్యరశ్మి మీద ఆధారపడి ఎనర్జీని ఈ సోలార్ పవర్ జనరేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా మోడీ గారి గవర్నమెంట్ అనేది బాగా మరి సబ్సిడీ ఇచ్చి ఇండివిజువల్గా కూడా హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అది సంస్థలైనా, పరిశ్రమలైనా, మరి విద్యా సంస్థలైనా ఎవరైనా సరే సోలార్ ఎనర్జీని మరి సొంతగా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తీసుకుని, బ్యాంక్ సపోర్ట్ తీసుకుని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనం ఈ బొగ్గు వనరుల్ని ఆదా చేసినట్లు అవుతుంది, నీటి వనరుల్ని ఆదా చేసినట్లు అవుతుంది, వాటిని నిల్వ ఉంచి భవిష్యత్ తరాలకి అందించినట్లు అవుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి వనరులకి ప్రత్యామ్నాయంగా ఆలోచించి మరి గ్రీన్ ఎనర్జీ కూడా మనకి ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. కనుక లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మరి డెవలప్ అవుతూ ఉందో దాన్ని అందిపుచ్చుకుని మనం ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా పాత పద్ధతిలో సంప్రదాయ వనరుల మీద ఆధారపడకుండా, ముఖ్యంగా సోలార్ అనేది చాలా గొప్ప ఎనర్జీ. అది ఎంత వాడినా కానీ తరగనటువంటి అవకాశం మన ప్రకృతి మనకి ఇచ్చింది. కనుక ప్రకృతిలో లభ్యమైనటువంటి సూర్యశక్తి లాంటి వనరుల మీద ఆధారపడి మనం ఎప్పుడు కూడా భవిష్యత్ తరాలకి ఇబ్బంది లేకుండా ఈ ఇంధన వనరులు అనేవి మనం సొంతగా తయారు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద ప్రజల్లో అవగాహన కల్పించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ కేబీఎన్ కళాశాల యాజమాన్యం, అలాగే అడ్మినిస్ట్రేషను, స్టాఫ్, అలాగే ఎన్సీసీ స్టూడెంట్స్ అంతా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ర్యాలీ ప్రారంభించడం జరిగింది. అది కేబీఎన్ కాలేజ్ నుంచి ప్రారంభించి మరి చిట్టినగర్ సెంటర్ సర్కిల్ దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావటం సైకిల్ ర్యాలీ. అది కూడా మనకి పొల్యూషన్ అనేది ఏమి లేకుండా ఉండాలి అనే దాన్ని కూడా ప్రజలకి అవేర్నెస్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి సైకిల్ అనేవి మనం అసలు రోడ్ల మీద కానీ వాడకం కానీ చూడలేదు, కనపట్టలేదు. కనుక సైకిల్ ర్యాలీ ఉద్దేశం కూడా సాధ్యమైనంత వరకు తక్కువ దూరం అయితే నడవండి, లేదా ప్రయాణం అనేది కొంచెం 1, 2, 3 కిలోమీటర్లు ఉన్నట్లయితే సైకిల్ ఉపయోగించినట్లయితే ఆరోగ్యానికి మంచిది, మనకి పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు, అన్ని విధాల మంచిది. కనుక మరి వనరులు కూడా, ఇంధన వనరులు కూడా ఆదా చేసినట్లు అవుతుందని స్లోగన్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో మా ఎన్సీసీ ఆఫీసర్స్ కెప్టెన్ విజయభాస్కర్, అలాగే పవన్ కుమార్ నాయకత్వంలో, ప్రిన్సిపాల్ పిఎల్ రమేష్ నాయకత్వంలో కూడా ఈ కార్యక్రమం అనేది ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మరి మీడియా మిత్రుల్ని అందరినీ కూడా ఇక్కడ కావాల్సినటువంటి అన్ని వసతులను కూడా కల్పించినటువంటి మరొక వైస్ ప్రిన్సిపాల్ రామకృష్ణ గారికి, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారికి, ఇతర అధ్యాపకులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం విద్యార్థులు కేబీఎన్ కళాశాల నుంచి ఆంజనేయవాగు సెంటర్, చిట్టినగర్ కూడలి మీదుగా కాలేజీ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పిఎల్ రమేష్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రామకృష్ణ, డాక్టర్ వెంకటేశ్వరరావు, ఎన్సీసీ విభాగాధిపతి కెప్టెన్ విజయ్ భాస్కర్, డి పవన్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు.